విదేశీ తెలుగమ్మాయి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఎడిన్బ్రా. యాక్చువల్గా ఇక్కడ చాలా కాజీగా, చాలా చాలా చల్లగా ఉంది. అస్సలు లెగబుద్ధి అవ్వడం లేదు. సో ఇప్పుడు అయితే ఇక్కడ టైం 10 o'clock అయింది. చాలా లేజీ ఫెలో నేను. మా డాడీ లేచి మా డాడీ ఫోన్ చేసి లేపితే కానీ నేను నిద్ర లేగలేదు. అంత కాజీగా పడుకున్నాను. అండ్ బై ద వే ఇంత గబ్బుగా ఎందుకున్నాను అంటే, నేను యాక్చువల్గా ఇండియాలో ఉన్నప్పుడు మా మమ్మీ చెప్తూ ఉండే అనమాట, ఆడపిల్లవి కదా నూనె పెట్టుకో తలకి అది ఇది అని. బట్ ఎప్పుడు మేము మాట వినేవాళ్ళం కాదు, తన ఎత్తికి నూనె పెట్టుకునే వాళ్ళం కాదు. మేము ఎందుకు ఆయిల్ పెట్టుకోము అంటే, నైట్ ఆయిల్ పెట్టి పడుకుంటే పొద్దున్నే లేట్గా లేస్తాము. ఈ హెడ్ బాత్ చేసి తల ఆరి కంగారుగా ఆఫీసులకి వెళ్ళడం, యూనివర్సిటీలకు వెళ్ళడం, ఇక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైంలకి వెళ్ళడం, ఇవన్నీ కొంచెం ట్రిక్కీ అనిపించి ఆయిల్ పెట్టుకోము అంతే. బట్ మాకు కూడా మంచి ఆయిల్ మసాజ్ చేయించుకోవడం ఇష్టమే. ఈరోజు నేను డే అంతా ఏం చేయాలి అంటే, నాకు యూనివర్సిటీ లేదు ఈరోజు. థర్స్డే యూనివర్సిటీ ఉండదు. ఈరోజు నాకు పార్ట్ టైం వర్క్ ఉంది. బట్ ఇన్ బిట్వీన్ నేను ఒక ఫ్రెండ్ని కలవాలి. ఏమీ లేదు, ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం. ఇక్కడెక్కడ హాట్ చాక్లెట్ బాగుంటుందంట. సర్లే వెళ్ళి దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. మా ఇంటికి వస్తే ఇక్కడ నుంచి కలిసి వెళ్దామని చెప్పాను. ఐ డోంట్ నో తను మా ఇంటికి వస్తుందో రాదో, నేనే వెళ్ళాల్సి వస్తుందో. యాజ్ ఆఫ్ నో అయితే నాకు ఏమీ తెలీదు. అండ్ ఇక్కడ వెదర్ స్ప్రింగ్ అంటారు కాసేపు, సమ్మర్ స్టార్ట్ అవుతుంది అంటారు కాసేపు. బట్ ఎప్పుడు వర్షం పడుతుందో అర్థం కాదు, ఎప్పుడు చల్లగా ఉంటుందో అర్థం కాదు. ఇక్కడ వెదర్ ఈజ్ టూ కాజీ, లేజీ, చాలా వియర్డ్గా ఉన్నట్టున్నాను. బట్ దట్స్ ఓకే. ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏముంటుంది, ఎవరైనా ఏం చేస్తారు, ఫ్రెష్ అప్ అవ్వాలి. అండ్ దెన్ ఐ నీడ్ టు హ్యావ్ అ బ్లాక్ కాఫీ లేకపోతే ఐ కెనాట్ సర్వైవ్. నేను ఎంత బ్లాక్ కాఫీ అడిక్ట్ అంటే, ఓకే మేబీ ఐ షుడెంట్ కాల్ మై సెల్ఫ్ యాజ్ ఎ అడిక్ట్, బికాస్ నేను అడిక్షన్ ఏం కాదులే. బట్ రోజుకు ఒక బ్లాక్ కాఫీ మార్నింగ్ పడకపోతే ఐ డోంట్ నో హౌ మై డే గోస్. అంత వియర్డ్ ఫీలింగ్ వస్తుంది నాకు ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎ బ్లాక్ కాఫీ. నేను కొంచెం ఫ్రెష్ అయ్యి ఐల్ గెట్ బ్యాక్ టు యూ. నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంకా త్వరగా రెడీ అయిపోవాలి. నా ఫ్రెండ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా అనింది. అండ్ ఇది చూసారా, టేబుల్ ఫ్యాన్ కొనుక్కున్నాం అనమాట. బికాజ్ బాగా హాట్గా ఉంటుందేమో ఇక్కడ అనుకొని కొనుక్కున్నాం సమ్మర్ అనేసరికి. బట్ అట్లాంటిది ఏమీ లేదనమాట. బట్ ఎనీవేస్ ఆ ఫ్యాన్ ఉన్నా ఎందుకో నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించదు. సో ఐఎమ్ గోయింగ్ విత్ హెయిర్ డ్రైయర్ చేసేసుకొని అసలే లేట్ అయిపోతుందంటే నేను ఇక్కడ జుట్టుతో ఆడుకుంటున్నాను. ఎవరైనా దయ్యాల మూవీస్ చూసినప్పుడు భయపడతారు. నేను మాత్రం దయ్యం జుట్టును చూసేదాన్ని. ఈ దయ్యం ఏ షాంపూ వాడుతుందో, జుట్టు ఎంత పొడుగ్గా ఉంది, ఇంత బాగా బ్లో అవుతుంది గాలికి అని. సడన్గా జుట్టు పొడిగి ఎలాగో అవ్వలేదు కాబట్టి అట్లీస్ట్ ఆడుకుంటున్నాను. నేనైతే చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు వెళ్ళి రెడీ అవ్వాలను. ఐ యామ్ ఇన్ ద బెడ్రూమ్. సో జస్ట్ చిన్న సిరమ్స్ అవి పెట్టేసుకొని రెడీ అయిపోతాను. సో దిస్ ఈస్ ద సిరమ్ ఐ యూస్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుందేమో అని చెప్పి నేను ఇండియా నుంచి అన్నీ తెచ్చేసుకున్నాను. ఇది అయిపోయినట్టుంది. కొత్త బాటిల్ తీయాలి. కొత్త బాటిల్ తీసే ముందు దీంట్లో ఉన్న ప్రతి డ్రాప్ ఇంపార్టెంటే బిల్లు. ఎందుకంటే ఎక్స్పెన్సివ్. ఇలా లాస్ట్లో ఉన్న చిన్న డ్రాప్స్ని కూడా వేస్ట్ చేయకుండా యూజ్ చేసేస్తాను. టింగ్ 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 టింగ్. ఎక్కువ వచ్చేసింది. అప్పుడు రివర్స్ తీసేయాలి. ఇవన్నీ ఇండియన్ థింగ్స్ అనమాట. ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అట్లనే చేస్తారు. పేస్ట్ అయిపోతే పేస్ట్ని సిజర్స్తో కట్ చేసి లోపల ఉన్న పేస్ట్ని యూజ్ చేసేసుకోవడము. లేదంటే అండ్ ఇంకొకటి, మనం ఆల్రెడీ ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ యూజ్ చేయడం. బేసిక్లీ అది నాట్ గుడ్ ఫర్ హెల్త్, బట్ మనం చేస్తాం కదా, మనం వినం. ఒక్కసారి తింటే ఏం పోతుందిలే. ఇవన్నీ ఇండియా నుంచి తెచ్చుకున్న ప్రోడక్ట్సే. నేను అన్నీ ఏమీ కొనలేదు. ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పారు ఇక్కడికి వచ్చి కొనుక్కోమని. బట్ నేను ఎమర్జెన్సీ పర్పస్కైనా ఉండాలి కదా అని చెప్పి ఇండియా నుంచి 3-4 బాటిల్స్ తెచ్చేసుకున్నాను. సో అవే యూజ్ చేస్తున్నాను. ఎక్కువ సన్నీ లేదు ఇక్కడ. ఎక్కువ సన్నీ కాదు, అసలు సన్నీయే లేదు. బట్ స్టిల్ నేను సన్ స్క్రీన్ అప్లై చేసేసుకుంటున్నాను.
నాకు మేకప్ ఎలా వేసుకుంటారో అంత నేను పర్ఫెక్ట్ కాదు, నాకు రాదు. సో నేను ఎలా పడితే అలా పూసేసుకుంటాను. అందరూ స్టెప్ వైజ్ ఫాలో అవుతారు. ఫస్ట్ సీరం పెట్టుకొని తర్వాత ఇంకేదో మాయిశ్చరైజర్ సంథింగ్ ఏదో పెట్టుకోవాలి, లేదంటే ఇంకేదో మనకు అలాంటివి తెలీదు. మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి, స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. సన్ స్క్రీన్ పెట్టుకోవాలి, హీట్ నుంచి కాపాడుతుంది. ఇంతే నాకు తెలుసు. అండ్ బేసిక్ లెవెల్ నాకు అసలు ఏం తెలీదు. సో అది ఎప్పుడెప్పుడు ఎలా పెట్టుకోవాలి, ఎంతసేపట్లో పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ కూడా నాకు అంత ఐడియా లేదు. అన్నీ పూసేయడమే ముఖానికి. ఇప్పటికైతే సీరము, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ పెట్టేసుకున్నాను. చూసారా, ఐ డెంట్ గెట్ ఎ ప్రాపర్ స్లీప్ ఐ గెస్, బట్ పందిలా పడుకున్నాను. ఐ థింక్ మై స్కిన్ ఈజ్ ప్రెప్డ్. నేను పెద్దగా మేకప్ ప్రోడక్ట్స్ ఏం వాడను అని అంటే పీపుల్ కన్సిడర్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ని కూడా మేకప్ ప్రోడక్ట్స్ అనుకుంటారు. అవి మేకప్ ప్రోడక్ట్స్ కాదు. బేసిక్లీ అవి జస్ట్ స్కిన్ని హైడ్రేట్ అండ్ మాయిశ్చరైజర్స్గా స్కిన్ని హైడ్రేటెడ్గా మాయిశ్చరైజ్డ్గా ఉంచడానికి మాత్రమే అవి యూజ్ చేస్తారు. నేను ఒక కన్సీలర్ యూజ్ చేస్తున్నాను టు జస్ట్, ఇక్కడ నాకు లాంగ్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది. సో ఆ మార్క్స్ని పెద్దగా ఏమీ లేదు, లైట్గా ఉంది. ఆ మార్క్స్ని కవర్ చేసుకోవడానికి నేను కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. దట్స్ ఇట్. అండ్ ఇది మెబెలిన్ది యాక్చువల్లీ అయిపోయిందని మా చెల్లి వీడియో చూస్తుంది. పాప, ఇట్స్ టైమ్ ఫర్ యూ టు షాప్ ఫర్ మీ. అయిపోయింది నా దగ్గర. ఇది ఇంకొక స్టిక్ ఒకటి ఉన్నట్టుంది, అది కూడా అయిపోతే ఐఎమ్ లెఫ్ట్ విత్ నథింగ్. సో నువ్వే షాప్ చేసి త్వరగా పంపించాలి. అండ్ దీని తర్వాత ఏం పెట్టుకుంటారు నాకు తెలీదు. నేనైతే డైరెక్ట్గా ఇది పెట్టుకున్న తర్వాత కాంపాక్ట్ ఆర్ లూజ్ పౌడర్ ఏదో ఒకటి జస్ట్ ట్యాప్ చేసేస్తాను అంతే. యాక్చువల్గా నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. మా ఫ్రెండ్ 10 minutesలో ఇక్కడ ఉంటా అనింది. ఈ 10 minutesలో నేను ఫటాఫట రెడీ అయిపోవాలన్నమాట. తను వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాను. నా ఫ్రెండ్ ఇంట్లోకి వచ్చిన తర్వాత మాట్లాడుకున్నవన్నీ రికార్డ్ అవుతుంది అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ నేను రికార్డింగ్ ఆన్ చేయడం మర్చిపోయాను. ఐ రియలీ ఫీల్ సో బ్యాడ్ అబౌట్ ఇట్. ఈ కంగారులో మేము డైరెక్ట్ బస్ ఎక్కకుండా కనెక్టింగ్ బస్ ఎక్కేసాము. మేము మళ్ళీ ఇంకొక స్టాప్లో దిగి బస్ క్యాచ్ చేయాలి. మీరు ఎప్పుడైనా ఇలా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ రూట్ మిస్ అయిపోవడం కానీ, లేకపోతే ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళాల్సింది ఇంకో ప్లేస్కి వెళ్ళడం కానీ, ఇలాంటివి మీకు ఎప్పుడైనా అయ్యిందా? అదేంటో నేను ఒంటరిగా వెళ్తే అన్ని పనులు సక్రమంగా చేసుకుంటాను. నాతో పాటు ఇంకో పర్సన్ కానీ, ఫ్రెండ్ కానీ ఎవరైనా ఉంటే నేను ముచ్చట్లోనే పడిపోతాను. మొత్తానికి దిగేసాం, కానీ ఇక్కడ నుంచి మేము కనెక్టింగ్ బస్ పట్టుకోవాలి. దానికి ఇంకొక 12 నిమిషాలు టైం ఉంది కాబట్టి ఒకసారి ఇక్కడ ఏదో నియర్ బై చర్చ్ ఉంటే చూద్దామని వెళ్తున్నాను. నేను ఇదే రోడ్లో చాలాసార్లు తిరిగాను, కానీ ఈ చర్చ్ని, ఈ ప్లేస్ని అసలు నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. తీరా చర్చ్ చూద్దామని లోపలికి వెళ్తే నాకు గ్రేవ్ యార్డ్ కనిపించింది. గ్రేవ్ యార్డ్ అంటే సమాధులు ఉండే ప్లేస్, అందరికీ తెలుసు. నాకు బేసిక్లీ సమాధుల దగ్గరికి వెళ్ళడం అంటే కొంచెం భయం, కానీ ఈ ప్లేస్ ఎంత అందంగా ఉందంటే చుట్టూ గ్రీనరీగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. మేబీ ఇలాంటి ప్లేసెస్లో సమాధులు కట్టడం వల్ల వాళ్ళ ఆత్మలు కూడా చాలా శాంతంగా పీస్ఫుల్గా ఉంటాయన్నంత బాగుంది. నా ఫ్రెండ్కి భయం అంటే తనని బస్ స్టాప్లోనే వదిలేసి నేను ఒక్కదాన్ని లోపలికి వచ్చాను. చర్చ్ అయితే చూడడానికి చాలా బాగుంది. లోపల ఇంకెంత బాగుంటుందో. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళాలి, బికాజ్ నాకు బస్ 12 minutesలోనే ఉంది కాబట్టి నేను లోపలికి వెళ్ళలేకపోయాను. అండ్ ఆ రోజు అక్కడ ఏదో సెలబ్రేషన్ జరుగుతున్నట్టుంది. సెలబ్రేషన్ కాదు, మేబీ ఎవరి పేరు మీదైనా మెమరబుల్ డేగా ఏమైనా సెలబ్రేట్ చేస్తున్నారేమో. నేను ఆ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదేమో అని నాకే అనిపించి ఇంకా నేను రిటర్న్ అయిపోయాను. మా ఇంట్లో వాళ్ళు ఇక్కడికి రావడం కష్టం కాబట్టి వీడియో కాల్ చేసి వాళ్ళకి ఈ ప్లేస్ అంతా ఒకసారి చూపించేశాను. ఫైనల్లీ మేము రావాల్సిన ప్లేస్లో బస్ దిగేసాము. ఇక్కడ ఎడిన్బ్రాలో ఉండే అందరికీ ఆల్మోస్ట్ ద మెడోస్ అనే ప్లేస్ గురించి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ స్ప్రింగ్ సీజన్ కాబట్టి ప్రతి చెట్టు పూలతో బ్లాసమ్స్ అయిపోయి ఉంటుంది. అంటే పూలు అన్నీ విచ్చుకుంటాయన్నమాట. చాలా చాలా అందంగా ఉంటుంది సిటీ అంతా చూడడానికి. నేను ఇలాంటి ప్లేస్కి రావడం, చూడడం ఫస్ట్ టైం. సినిమాల్లోనో లేకపోతే అబ్రాడ్లో నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఫోటోలు పెడితే దాంట్లో చూస్తుండే. నేను లాస్ట్ టైం ఒకసారి ప్లేస్కి వచ్చాను, కానీ అప్పటికి పూలు ఇంత విచ్చుకోలేదు. అసలు ఇప్పుడు చూస్తే ఎంత బాగుందో. డే మొత్తంలో మనం ఎంత బిజీగా వర్క్ చేసుకున్నా కూడా ఇట్లాంటి ప్లేస్కి ఒక్కసారి వస్తే చాలు. ఆ ప్రశాంతత నేను మీకు చెప్పలేను. లైక్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్.
నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఈ ప్లేస్ అంతా చూపిస్తుంది. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ ఓన్లీ 2 వీక్సే ఉంటాయి. ఈలోపే ఫోటోలు దిగాలన్నా దిగేసేయాలి, ఈ ప్లేస్ని ఎక్స్పీరియన్స్ చేసేసేయాలి. సో ఫైనలీ ఈ ప్లేస్ గురించే నేను మాట్లాడుతున్నాను. ఇది నేను చూపించిన పార్క్ ఆ ఫ్లవర్స్ సరౌండింగ్స్లోనే ఉంటుంది. ఇక్కడ హాట్ చాక్లెట్ ఈస్ ద బెస్ట్ హాట్ చాక్లెట్ అని చెప్పి వచ్చాను. అండ్ ఐ స్వేర్ నేను ఇలాంటి హాట్ చాక్లెట్ ఎప్పుడు ఎక్కడ టేస్ట్ చేయలేదు. ఇట్ వాస్ సో యమీ. నా ఫ్రెండ్ చాలా హైప్ ఇచ్చి తీసుకొచ్చింది కాబట్టి డెఫినెట్గా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనుకున్నాను. బట్ ఇట్ వాజ్ అరౌండ్ 4.50 pounds, అంటే అప్రాక్సిమేట్లీ 450 to 500. అదే ఇండియాలో టేస్ట్ చేసింది అయితే 200, 300కి టేస్ట్ చేశాను నేను. బట్ డెఫినెట్గా ఇది వర్త్ ఇట్. మార్ష్ మెలో, ఓట్స్, ఓరియో మనకి ఏది కావాలంటే అలా వేసి కస్టమైజ్ చేసి ఇస్తున్నారు. సో డెఫినెట్గా 500 నాకు రీజనబుల్ అనిపించింది. అదే ఇండియాలో అయితే మనకి జస్ట్ థిక్ టెక్స్చర్ ఒక్కటే ఇస్తాడు, ఇవన్నీ వేసి ఇవ్వరు హాట్ చాక్లెట్లో. బట్ ఎడిన్బ్రాలో ఉన్న వాళ్ళు మస్ట్ ట్రై. ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చొని క్యాప్చర్ చేసుకుందామంటే అసలు ఈ కెమెరా ఆగట్లేదు. డైలీ వ్లాగింగ్స్ చేసేవాళ్ళు ఎలా చేస్తారో ఏమో. నేను వ్లాగింగ్ స్టిక్ కొనుక్కున్నాను కానీ అది కూడా విరగ్గొట్టేశాను. మీలో ఎవరికైనా వ్లాగింగ్ స్టిక్స్ అండ్ మైక్స్ మీద నాలెడ్జ్ ఉంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి, నేను కొనుక్కుంటాను. బికాజ్ ఇది చాలా డిఫికల్ట్గా ఉంది క్యాప్చర్ చేసుకోవడం అండ్ ఆల్. 1 hour మేము మాట్లాడుకుంటూ అలా కూర్చున్నాం. ఈ హాట్ చాక్లెట్ ఏమో కానీ నవ్వులతో స్టార్ట్ అయిన కాన్వర్జేషన్ కాస్త ఏడుపుతో ఎండ్ అయింది. ఎందుకంటే సడన్గా మాకు ఇంట్లో వాళ్ళు గుర్తు రావడం, మేము ఇంత దూరం రావడానికి పడిన ఇబ్బందులు, తన ప్రాబ్లమ్స్ నాకు, నా ప్రాబ్లమ్స్ తనకి, ఇలా షేర్ చేసుకుంటూ మేము కొంచెం డల్ అయిపోయాం. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, మేము ఇండియా నుంచే బట్ 2 different స్టేట్స్ నుంచి. సో ఎక్కడ పుట్టినా, ఏ దేశంలో ఉన్నా, ఏ స్టేట్లో ఉన్నా, ఎక్కడున్నా ఒక అమ్మాయికి ఉండే ఇష్యూస్ అనేవి కామన్. కొంతమంది అమ్మాయిలు ఇంట్లో చెప్పుకోగలుగుతారు, కొంతమంది అమ్మాయిలు చెప్పుకోలేరు. కాబట్టి మీ ఇంట్లో ఆడపిల్లలు ఎవరైనా ఏమైనా సాధించాలి అనుకున్నప్పుడు కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేయండి, తప్పేముంది. మహా అయితే బాగుపడిపోతారు అంతే. ఇది సినిమా డైలాగు, బట్ స్టిల్ మీరు మాత్రం ఎంకరేజ్ చేయండి. బట్ మీకు కూడా క్యూరియస్గా ఉంటుంది కదా మేమేం మాట్లాడుకొని ఉంటాము అని. సో నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను, వినండి. The struggles are same, just the country, nation is different. Struggle, like in my initial days also it was the same. I was struggling for job and my parents wanted me to do like government job, central government or civil service kind of. I'm not interested in it. It's too late, but now I feel it's never late to start a new life. Achieving my dreams, my goals, I was back on it. What are your goals? Nothing much. I want to be a voice of most of the women, but I don't know how I'm influencing people. I want. ఇలా చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత మాకే అనిపించింది మేము చాలా డీప్గా మాట్లాడుకుంటున్నామని. సో వెదర్ బాగుంది, 4 ఫోటోలు 4 డ్యాన్స్లు చేసి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా స్టార్ట్ చేసాం. ఇదంతా ఒక ఎత్తు అయితే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడం వల్ల నేను మిగతా వీడియోస్ అవేమి రికార్డ్ చేయలేకపోయాను. సో ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయకండి. అండ్ మీకు గుర్తుంది కదా ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చాలా పెడుతూ ఉంటాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ విదేశీ తెలుగు అమ్మాయి. బాయ్ బాయ్.